మెస్ ఛార్జీలు పెరిగేదెన్నడో పెంచేస్తున్నామంటూ గత సర్కార్ హడావుడి, ఛార్జీలు ఖరారు చేసి అమలు చేయని వైనం, బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. అసలు ఇది బడ్జెటా అండి? నాకు అర్థం కాదు. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లలు భవిష్యత్తు వీళ్ళే అని మనం చెప్పుకుంటున్న మనము ఇప్పుడు మనకు భవిష్యత్తు ఎవరండి? మన పిల్లలే కదా. మనం తిన్నా తినకపోయినా మన పిల్లలకి కడుపు నిండా పెట్టాలని అనుకుంటాం. ఈ ప్రభుత్వం కూడా స్కూల్కి వచ్చిన విద్యార్థులు మీ పిల్లలుగా భావించాలా? ఎన్ని ఖర్చులున్నా ఏమున్నా ఏమి లేకపోయినా ఫస్ట్ ఈ పిల్లలకి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు పౌష్టికాహారం తింటేనే, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటేనే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, మంచి మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు, వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాగలుగుతారు. తెలంగాణ అయినా ఇంకో రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా సరే వీళ్ళే కదా భవిష్యత్తు. అయితే మెస్ ఛార్జీల కోసం కూడా ధర్నాలు చేయాల్సిన దారుణమైన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయో అర్థం కాదు. కేసీఆర్ గతంలో ఈటల రాజేందర్ క్వశ్చన్ అడుగుతాడు అసెంబ్లీలో, ఈ మెస్ ఛార్జీలు పెంచాలంటే మెస్ ఛార్జీలు ఇమీడియట్గా పెంచేద్దాం, మెస్ ఛార్జీలు అది ఏముందండి, అవసరమైతే హరీష్ రావు ఈటల రాజేందర్ని గుసపెట్టుకొని ఆయన సలహాలు కూడా తీసుకొని ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎప్పుడు? కేసీఆర్ దిగిపోయే సంవత్సరంన్నర ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాలు. ఆయనది పోయింది, ఈ 3 నెలలు పోయింది, రేట్లేమో డబల్ అయి కూర్చున్నాయి, ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు లేవు, నెలల తరబడి బిల్లులు పెండింగు, రాష్ట్ర ఖజానా ఖాళీ, ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమని అంటే పైసలు లేవని వీళ్ళు. యాడ్స్కి మాత్రం పైసలు వస్తాయి అందరికీ, ఆ ప్రభుత్వానికి వచ్చినాయి ఈ ప్రభుత్వానికి వస్తాయి. తాటిగా ఆయన అక్షరాలతో ఇంతింతలా మొఖాలు వేసుకొని పేపర్లలో యాడ్స్ ఇవ్వడం మాత్రం మీకు వస్తుంది. పెద్ద పెద్ద హోర్డింగ్లు ఖైరతాబాద్ చౌరస్తాలో, ఆ చౌరస్తాలో, ఈ బస్ స్టాండ్లకి, వీటికి మాత్రం డబ్బులు వస్తాయి. మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద పెట్టే ఖర్చు, ఐఎన్పిఆర్ పెట్టే ఖర్చు, దాంట్లో ఒక 50% ఖర్చు పెట్టినా వీళ్ళకి అద్భుతమైన ఆహారం దొరుకుతుంది. మీరు పెట్టేదే పనికిమాలిన భోజనం, చెత్త భోజనం. ఆ పెట్టే భోజనం కూడా సరిగ్గా లేకపోతే ఇక పిల్లలు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల పిల్లలు ఏం తింటారండి పొద్దున మధ్యాహ్నం రాత్రి? మీ పిల్లలు తినకపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కడన్నా మాట్లాడతారా ఈ మధ్యాహ్న భోజనం మీద? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి రివ్యూ చేసినానంటే విద్యా వ్యవస్థ మీద మరి రివ్యూలో ఈ అంశం రాలేదండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి రివ్యూ చేసిందే గొప్పగా అనుకో. ఇప్పుడు సెక్రటేరియట్కి తండోపతండాలుగా జనం వచ్చారు, గవర్నమెంట్ పోగానే వాళ్ళు కూడా గేట్లు ఓపెన్ చేసిరు, మంత్రులు అందరు కలిసిరు, ఎదురుగా మంత్రి కనిపిస్తున్నాడు, అంత కనిపిస్తున్నది సెక్రటేరియట్ అంతగా. అబ్బా, అసలు ఇంతకుముందు అసలు ఈయనకు వస్తామని కూడా అనుకోలేరు నాయన. కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పడ్డది. అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మంత్రిని కలవంగానే అప్లికేషన్ ఇచ్చినాం, ఒక్కసారి ఇస్తేమి, 2 సార్లు ఇస్తేమి, 3 సార్లు ఇస్తేమి, ఊకే పోయి వస్తుంటే ఏముంటుందాడా? నీ అమ్మ ఏముందిరా అడిగి పోను, ఉత్తగా పోయొచ్చుడు తప్ప ఏం లేదు, పోయినా ఒకటే పోకపోయినా ఒకటే అనే కాడికి వస్తుంది. ఇప్పుడు ఆ సెక్రటేరియట్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది, ప్రజాపాలన వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది. కారణం ఏంటి? సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల తగ్గింది. ఆ ప్రజలు ఒక మనసులో ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎన్ని రోజులు ఉంటుంది? చట్ అని ప్రజలు కూడా గాలికి వదిలేస్తారు, అంటే వద్దనుకుంటారు వెళ్ళడం కూడా. ఏం లేదు, ఇప్పుడు అడిగి పోయినాక సెక్రటేరియట్కు జర్రా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అయితే ఒక ఛాయ్ టేబుల్ మీదకి వస్తుంది, కొంచెం సార్ అని బయటికి పోయిన వాళ్ళు గేట్ అవతల దాకా కొద్దిగా లోపల దాకా పోవచ్చు, ఇట్లా నిలబడవచ్చు, ఇంకొంచెం కొంత వెనక్కుంటారు, ఇంకొంచెం ఆ కారిడార్లో ఉంటారు, ఇంకొంత కింద ఉంటారు, అంతే. అంతకు మించి ఆడ ఒరిగే ప్రయోజనమే లేదు. ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి వీటిని యుద్ధ ప్రాతిపదికన ఈ బిల్లులు చెల్లించి ఇంకా అవసరమైతే ఇంకొక 20 రూపాయలు పెంచినా తప్పేం లేదండి. 20 రూపాయలు పెంచి ఇంకా పెంచి వాళ్ళకి నాణ్యమైన భోజనం అందించినా తప్పు లేదు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలో ఉన్న వసతి గృహాలతో పాటు సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు 5 ఏళ్లుగా పెరగలే, 5 ఇయర్స్గా పెరగలేదట. రేట్లు ఎన్ని పెరిగినాయంటే ఒకసారి ఆలోచించండి. కోవిడ్ అనంతరం నిత్యావసర ధరలతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరిగినాయి. అదే సమయంలో ప్రస్తుతం చెల్లిస్తున్న ధరలు సరిపోవడం లేదన్న సాకు చూపి కాంట్రాక్టర్లు, హాస్టళ్లు, గురుకులాలకు నాసికరమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకపు వస్తువుల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. దీంతో ఉన్నతాధికారులు హాస్టళ్లు, గురుకులాల మెస్ బిల్లులు పెంచాలని గత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయినా కూడా ఇంతవరకు లేదు.